గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేలో పనిచేసిన హెడ్ ఆఫ్ సివిల్ సెక్షన్ శ్రీ పి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన కూడా మన సభ్యులను ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడుతూ కోరుతున్నారు. జై సమైక్యాంధ్ర. ఈరోజు రిలే దేహాదీక్ష శిబిరానికి వచ్చిన పెద్దలకి, అలానే నా రిలే దేహాదీక్ష పరంగా నా తోటి మిత్రులకి నా నమస్కారాలు, నా అభినందనలు. గత 56 రోజుల నుంచి మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. కానీ గత 12 రోజుల నుంచి మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాము, రిలే దేహాదీక్షలో పాల్గొంటున్నాము. ఇదంతా ఎందుకు మనం చేస్తున్నాము అని ఆలోచిస్తే కనుక, మన కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని 2 మొక్కలు చేద్దాం అనుకుంటుంది. రెండింటిలో తెలంగాణ 10 జిల్లాలను, సీమాంధ్ర 13 జిల్లాలని చెప్పి అంటున్నారు. అది రేపే ఎన్ని జిల్లాలకు మాత్రం తెలియదు. కానీ ఇలా సపరేట్ చేయడం వల్ల మన ఉద్యోగపరంగానే, విద్యాపరంగానే, కేవలం ఈవెన్ నీళ్ళ విషయంలో కూడా చాలా కష్ట నష్టాలు జరుగుతుంటాయి అని అంటున్నారు. ఈవెన్ మన ఉద్యోగపరంగా చూసినా కానీ ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే కనుక 1,70,000 కోట్లు ఉంది సంవత్సరానికి. 1,70,000 కోట్లలో అది దామాషా ప్రకారం మనం డివైడ్ చేసినా కానీ సీమాంధ్రకి 58%, తెలంగాణకి 42% డివైడ్ చేసినా కానీ 58% తీసుకుంటే అప్రాక్సిమేట్గా 1 lakh crores ఇన్కమ్ మనకు ఉండాలి ఈ రోజు స్టేటస్ మనకు కంటిన్యూ అవ్వాలంటే. కానీ మన రికార్డ్స్ చూస్తే మాత్రం అలా పరిమించడం లేదు. ఓన్లీ 30% ఇన్కమ్ మాత్రమే మన సీమాంధ్ర నుంచి వస్తున్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయంట. సో 30% చూస్తే 25,000 crores 30,000 crores వరకు మన ఇన్కమ్ ఉంటుంది. అంటే డెఫిసిట్ వచ్చేసి 70,000 కోట్లు ఉంటుంది అనమాట. ఆ డెఫిసిట్ని ఎలా పూడుస్తారో తెలియదు. సో అలా అదేవిధంగా మన విద్యాపరంగా చూసినా కానీ మన టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ మేజర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో ఆ విధంగా మన లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారం కూడా మనం చాలా నష్టపోతాం. అదేవిధంగా మన వాటర్ విషయంలో కూడాను సర్ప్లస్ వాటర్తో కట్టినటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్, మన సీమాంధ్ర ఏరియాలో. ఆ సర్ప్లస్ వాటర్ కనుక మనకు రాకపోతే తెలంగాణ నుంచి డౌన్ స్ట్రీమ్ కనుక వదలకపోతే ఆ విషయంలో కూడా చాలా నష్టపోతాం. సో ఇవన్నీ అధిగమించాలంటే డెఫినెట్గా మన స్టేట్ యునైటెడ్గా ఉండాలి. ఉండటానికి మనం గత 56 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమంలో సఫలీకృతం అవుతామని చెప్పి నేను అనుకుంటూ, అయ్యేవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.